వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారం జూలై 28 సమయానికైతే చూస్తున్నాం. 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం గత ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో గత నెలలో కూడా ఆ విధంగానే 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేలా చూసి ముందు ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని, అదేవిధంగా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి వివిధ రకాల పెన్షన్లను దశలవారీగా చెల్లిస్తామని ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వము 3,000 కోట్ల రూపాయలు అయితే ఈ నెల 30 జరగబోయేటువంటి ఈ సెక్యూరిటీస్ వేలంలో అయితే వేలంకు పెట్టడం జరిగింది. ఆ మొత్తము ఏపీ ప్రభుత్వ ఖజానాకు 30వ తారీఖు సాయంత్రం కానీ లేదా 31వ తారీఖు ఉదయానికి కానీ ఖజానాకైతే చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తంతో ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే 1వ తారీఖున జీతాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.